అందరికీ నమస్కారం। ఈరోజు హౌస్లోకి అంగన్వాడీ సమస్యల మీద క్వశ్చన్ రావడం జరిగింది। అయితే ఈరోజు గుమ్మడి సంధ్యారాణి గారు మంత్రి గారు చెప్తూ ఏదైతే మా ప్రభుత్వం వచ్చినాక అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ స్కూల్స్ లో అంగన్వాడీలు చాలా చక్కగా పనిచేస్తున్నారు। అలాగే అక్కడ పనిచేస్తున్న వర్కర్స్ గాని టీచర్స్ గాని మా కూటమి ప్రభుత్వంలోనే చాలా మంచి జరుగుతుంది। గత ప్రభుత్వం ఏ విధంగా కూడా వాళ్ళను పట్టించుకోలేదు। గత ప్రభుత్వంలో చేయనివన్నీ కూడా మేము ఈ ప్రభుత్వంలో చేస్తున్నాము అని చాలా గొప్పగా చెప్పడం జరిగింది। అంటే ఈ రోజు ఆమె స్టేట్మెంట్ చూస్తే చాలా మంది అంగన్వాడీ వర్కర్స్ అంగన్వాడీ వాళ్ళంతా కూడా చాలా ఇదిగా ఫీల్ అవుతారు। అంటే మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలని సంధ్యారాణి గారికి నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను। అమ్మ, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు కంప్లీట్ గా కంపేర్ చేసుకుని ఒకసారి స్టడీ చేయండి అని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను। ఈ రోజు మీరు అంగన్వాడీ వాళ్లకు మంచి చేసింటే గత 3 రోజుల నుంచి ఎందుకు వాళ్ళు మహాధర్నా చేపట్టడం జరిగింది? ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను సంధ్యారాణి గారు, వాళ్ళకు సమస్యలు లేకుంటే ఈ రోజు ధర్నాకు రావాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది? వాళ్ళు 23వ తేదీ నుంచి 27 వరకు ధర్నా ప్రకటించారు। స్టిల్ కంటిన్యూ, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతోంది। మీరు ఎక్కడ ఆపుతున్నారు? మీరు ఏమైనా చర్చలు జరిపించారా? ఎక్కడ జరిపించలేదే। వాళ్ళ డిమాండ్స్ కూడా ఈ రోజు వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరుగుతోంది। వాళ్ళు ఈ రోజు అంగన్వాడీ వాళ్ళు అడుగుతోంది, వాళ్ళకు వేతనాలు పెంచాలని అడుగుతున్నారు। అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పెరిగిన ధరలకు అనుకూలంగా వాళ్ళ చార్జెస్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు। అదేవిధంగా వాళ్ళు ఏవైతే వాళ్ళు ఒక ఫోన్ వాడతారు, వాళ్ళు మేము 5G పెంచాలని అడుగుతున్నారు। అదేవిధంగా 164 సూపర్వైజర్ పోస్టులు ఫిల్ చేయాలని, వేతనాలతో కూడిన మెడికల్ లీవ్లు వాళ్ళకి ఇవ్వాలని, అన్ని యాప్లు కలిపి ఒకే యాప్గా తీసుకురావాలని, పెరిగిన ధరలకు అనుకూలంగా తక్షణమే వాళ్లకు కనీసం 29,000 జీతం పెంచాలని వాళ్ళ డిమాండ్స్ పెట్టారు। ఈ డిమాండ్లలో వాళ్ళు ప్రకటించిన డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ అయినా మీరు నెరవేరుస్తున్నారా? నెరవేర్చే ఆలోచన మీకుందా? ఉంటే ఈ రోజు ఎంత ధర్నా జరుగుతోంది, వాళ్ళని కూర్చోబెట్టి మీరు ఎందుకు చర్చలు జరపలేదు? ఒకవేళ చర్చలు జరిగింటే మీకు వాళ్ళ ఫలితం లేదా అని అడుగుతున్నాను। ఎందుకు ఈ రోజు ఇంత ధర్నాలు జరుగుతున్నా కూడా వాళ్ళని వదిలేస్తున్నారు? ఎందుకు ఒకసారి వాళ్ళు పిలిపించుకొని మీరు చర్చలు జరపలేదు అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను। మీరు ఏదైతే చెప్పారో నేను ఈ రోజు ఈ సందర్భంగా చెప్తున్నాను, మా ప్రభుత్వంలో, మా వైఎస్ఆర్ గవర్నమెంట్ లో, మా జగనన్న ప్రభుత్వంలో, మా జగనన్న ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏదైతే అంగన్వాడీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు సంక్షేమ పథకాలన్నీ కూడా అందించిన పరిస్థితి। ఈ రోజు మీరు ఎందుకు అందించలేదు అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా। వచ్చిన వెంటనే కూడా మేము వాళ్ళకు జీతాలు పెంచిన పరిస్థితి। ఈ రోజు మీరు జీతాలు ఇస్తామని అధికారం లేకొచ్చారు, కానీ ఈ రోజు ఎక్కడ కూడా మీరు వాళ్ళ జీతాల గురించి ప్రస్తావనే లేదు। ఏవైతే వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో, ఏవైతే మీరు ఈ రోజు హౌస్ లో వాళ్ళని చక్కగా చూసుకుంటామని చెప్పారో, ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్స్ అన్ని మీరు నెరవేర్చాలని, వాళ్ళతో తక్షణమే కూర్చొని చర్చలు జరపాలని ఎందుకు జరిగింది?